ఇంగ్లాండ్తో బుధవారం జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా 28 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 19.3 ఓవర్లలో 179 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మాథ్యూ షాట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి పవర్ ప్లేలోనే 86 రన్స్ చేశారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్కు క్యూ కొట్టడంతో ఆస్ట్రేలియా 10 వికెట్లు కోల్పోయి 178 రన్సే చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 23 బాల్స్లో 8 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 59 రన్స్ చేశాడు. మాథ్యూ షాట్ 26 బాల్స్లో 4 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 41 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్స్టన్ 3 వికెట్లు తీశాడు. ఆర్చర్, మహమ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 180 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 151 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో టకటకా వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు తరపున లివింగ్స్టన్ ఒక్కడే 27 బాల్స్లో 37 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీనబాట్ 3 వికెట్లతో రాణించాడు. హాజెల్వుడ్, జంపా కలిసి 4 వికెట్లు తీశాడు. 59 రన్స్తో రాణించిన ట్రావిస్ హెడ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ టీ20 కార్డిఫ్ వేదికగా శుక్రవారం జరగనుంది. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.